హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో సరికొత్త రియల్ హర్రర్తో మీ ముందు ఉండబోతున్నాను. మా ఫ్రెండ్ వారం తర్వాత చెప్పిన సంఘటన చెప్తున్నాను. ఆమె ఇలా చెప్పింది. ఒకరోజు నేను పగలంతా పని చేసుకొని రాత్రి టీవీ చూస్తూ అలా అక్కడ టీవీ చూస్తూ ఇంకా వంట చేద్దామని వంటింట్లోకి వెళ్ళాను. మా వాళ్ళు వచ్చేసి పెసరట్టు చెయ్యి రోజుకు టిఫిన్ అన్నారు. సర్లేని పెసరట్టు చేస్తూ స్టవ్ అంటించి చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉండగా డోర్ చేస్తూ ఉన్నాను. డోర్ చప్పుడు. ఇంకా మా వాళ్ళు పైన ఉన్నారు, టెర్రస్ పైన. వాళ్ళు కొత్త ఇల్లు, పైగా చుట్టుపక్కల ఎలా ఉందో వాతావరణం చూద్దామని ఆ రోజు వాళ్ళకు హాలిడే అనుకుంటా, సండేనేమో. పైకి ఎక్కారు, చూస్తూ ఉన్నారు. 10:30 కావస్తుంది టైము. నేనేమో కిచెన్లో టిఫిన్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ కాసేపు నిశ్శబ్దం, గాజులు కలగలలు. హలో, ఎవరు అనుకుంటూ నా పనిలో నేను ఇది భ్రమేమో అనుకుంటూ మళ్ళీ పెసరట్టు అటు వేసి తిరగేస్తూ ఉన్నాను. మళ్ళీ కాసేపటికి డోరు శబ్దం వస్తూ ఉంది. హలో, ఎవరు అన్నాను కిచెన్ నుంచి. ఇలా రండి ఒకసారి. అక్కడి నుంచి ఆడగొంతు వినిపించింది. ఏ టైంలో ఎవరు నాకు పెద్దగా పరిచయాలు లేవు అసలు. వారమైంది వచ్చి. చుట్టుపక్కల ఒక్కరు కూడా పరిచయం అవ్వాల. ఈ టైంలో ఆడగొంతు ఏంది అనుకుంటూ మెల్లమెల్లగా అడుగు వేసుకుంటూ వస్తున్నాను. వస్తూ డోర్ దగ్గరికి వచ్చాను. హలో, ఎవరండి మీరు అన్నాను. మళ్ళీ శబ్దం. హలో, నన్ను అప్పుడే మర్చిపోయారా మీరు అంది అవతల గొంతు. ఎవరు మీరు? నాకేమి అసలు గుర్తు రావట్లా. నాకు అసలు గుర్తు రావట్లేదు, మీరే చెప్పండి అన్నాను. నేనండి, ఆ రోజు ఒకసారి మీకు ఫోన్ చేశానే, నైట్ టైం, పూర్ణిమాను. మీరు ఆ రోజు ఇంటికి వచ్చింటి, మీరు ఇంట్లోకి రానివ్వకుండా విసుగు తెప్పించారు. ఈరోజు అందుకే ముందే వచ్చాను. డోర్ తీయండి, కాసేపు కూర్చొని మీకు కబుర్లాడి వెళ్ళిపోతాను అంది. అయినా మీరెవరు నాకు అసలు తెలియని కూడా తెలియదు. ఈ టైంలో మీరు పగలు మాట్లాడుకున్నాం ఏమున్నా అన్నాను. లేదు 10 నిమిషాలే, డోర్ తీయండి, వచ్చి ఒక 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతా అంది. ఏం చేస్తున్నారు మీరు పైగా అంది. నాతో మీకేం అవసరం అనుకుంటూ నేను హడావుడిగా కిచెన్లోకి వెళ్ళిపోయాను. అక్కడ పోయేసరికి పెసరట్టు బొగ్గు అయిపోయింది. తీసి తిట్టుకుంటూ అవతల ఆకారాన్ని తిట్టుకుంటూ ఇంకో పెసరట్టు వేశాను. అలాగే 5-6 పెసరట్లు అయిపోయాయి. అమ్మయ్య అయిపోయాయి అనుకుంటూ ఇంకా మా వాళ్ళని పిలవాలి అనుకుంటూ వస్తూ ఉన్నాను. మెల్లమెల్లగా వస్తూ ఉన్నాను. అవతల నుంచి ఏదో గజ్జల చప్పుడు వస్తూ ఉంది. ఇదేంటబ్బా అనుకుంటూ డోర్ దగ్గరకు వచ్చాను. ఎవరు అవతల ఉండేది అని అడిగాను. నేనేనండి, పూర్ణిమాను. ఇంతసేపు వెయిట్ చేశాను, మీరు వెయిట్ చేపిస్తున్నారు. నాకు కోపంగా ఉంది అంది. అయినా మీ కోపంతో నాకేం అవసరం? నాకెవరో మీరెవరో కూడా తెలియదు, వెళ్ళిపోండి అని కోపంగా అన్నాను నేను. అయినా వెళ్ళకుండా మొండిగా ఉంది. అలాగే అంతలో రింగ్ అయింది, ఫోన్ కాల్ వచ్చింది. అమ్మయ్య, మా వాళ్ళు ఫోన్ చేసింటారు అనుకుంటూ ఫోన్ తీసుకొని హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేశాను. టీవీ ఆన్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. హలో, టీవీలో మామూలుగా సీరియల్ ఛానల్ ఓపెన్ అయింది. నేను మాట్లాడుతూ ఎవరు అన్నాను. నేనే అంది అవతల ముందు కటువుగా. ఎవరన్నాడు? పూర్ణిమ నేనే అంది.
అలా టీవీ అది మాట్లాడుతూ టీవీ చూశాను. టీవీలో ఉన్నట్లుండి జుట్టు విరబోసుకొని తెల్లటి ఆకారము నడుచుకుంటూ డోర్ తడుతూ ఉంది. మా డోర్ తడుతూ మేమున్న ఇల్లే డోర్ తడుతూ ఉంది. టీవీలో అదే కనబడసాగింది. ఇదేమి విచిత్రము, భలే ఆశ్చర్యంగా ఉంది అనుకుంటూ మొత్తం కలిగి చూశాను. డోర్ ఏమో పొరపాటుగా తీశానా నేను అనుకుంటూ డోరు చూస్తే బాగా గడిపెట్టి ఉంది. భయమైంది, ఒళ్ళంతా చెమటలు పట్టసాగాయి. నోట మాట రావడం లేదు. మా వాళ్ళకు ఫోన్ చేయాలని అల్లాడుతున్నాను. వాళ్ళు పైన ఉండిపోయారు. 11 కావస్తుంది. ఎందుకో వాళ్ళు పైనుంచి కిందికి దిగడంలా. నాకు నోట్లో ఒళ్ళంతా చచ్చుబడిపోయి చల్లబడిపోయి నడవడం లేచి నడిచేదానికి కూడా కాళ్ళు రావడంలా. భయంగా ఒళ్ళంతా నీళ్లు కారిపోతూ అట్లే చూస్తూ ఉండిపోయాను. టీవీ కల్లే చూస్తూ ఉండిపోయాను. టీవీలో ఆ ఆకారం నా వైపే క్రూరంగా చూస్తూ నన్ను భయపెట్టసాగింది. చేతులు అలాగే గోర్లు, పొడవైన గోర్లతో జుట్టంతా విరబోసుకొని హల్చల్ చేస్తూ భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. ఈ రియల్ హర్రర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి రియల్ హర్రర్